వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాగ్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు. శారీరక శ్రమ, మిత ఆహారంతో ఆరోగ్యం కాపాడుకోవటమే కాకుండా దీర్ఘకాలిక రోగాలు, బీపీ, షుగర్ దరి చేరకుండా చూసుకోవచ్చు. హైటెక్ వ్యభిచార మూట గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముందు వెళ్తున్న లారీని వెనక నుండి ఢీకొట్టిన ట్రావెల్ బస్సు. ఈ ఘటనలో 6 మందికి తీవ్ర గాయాలు. జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్లో ఈ రోజు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డీసీఆర్బీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ శ్రీనివాస్ మరియు పట్టణ ఇన్స్పెక్టర్ గీత ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్స్ తో బస్టాండ్ పరిసర ప్రాంతాల అనువనును తనిఖీ చేశారు. ఇక బస్టాండ్లో బస్సుల కోసం వచ్చిన ప్రయాణికులు, బస్టాండ్లో పనిచేసే రోజువారీ కూలీలందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ తర్వాత తేరుకొని ఇదంతా పోలీసు వారి విధుల్లో భాగమేనని ఊపిరి పీల్చుకున్నారు. పొలిషన్గా చేస్తుంది. మేడం వీడియో తీసిన బస్లో వీడియోటప్పుడు ఇది ఫిషా ఇవి చేపలా ఫ్లవర్స్ ఇవి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఇతని పేరు కొన్నే రాజిరెడ్డి. ఇతడి వయసు 62 సంవత్సరాలు. ఇక మైదానంలో ఉన్నప్పుడు మాత్రమే 20 సంవత్సరాల కుర్రాడు. 1984వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో పీఈటీగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. అప్పటి నుండి 2024వ సంవత్సరం మే నెలలో ఫిజికల్ డైరెక్టర్ గా పదవి విరమణ పొందాడు. ఇక మొదటి నుండి ఇతనికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ. నిత్యం వాకింగ్, వార్మప్స్, యోగా చేస్తూ మైదానంలో హుషారుగా ఉండి గ్రౌండ్ కు వచ్చే మిగతా వాళ్ళను
విద్యార్థులను కూడా ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ రోజు 100 మందికి వార్మప్స్, యోగా చేయిస్తూ ఉంటాడు. తాను చేసే శారీరక వ్యాయామాల వల్ల తనకిప్పటి వరకు బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు తన దరి కూడా చేరలేదని అంటున్నాడు. ఇక అందరికీ శారీరక శ్రమ ముఖ్యమని అన్నారు. అతను శారీరక వ్యాయామం చేయటమే కాకుండా పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం పోటీ పడే వారికి ఫ్రీ కోచింగ్ ఇచ్చి దాదాపు 50 మంది కానిస్టేబుళ్లు, 3 ఎస్ఐలు అయ్యే విధంగా కృషి చేశాడంటే అతని ప్రతిభ గురించి దాదాపు 50 మంది కానిస్టేబుళ్లు, 3 ఎస్ఐలు అయ్యే విధంగా కృషి చేశాడంటే అతని ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదవి విరమణ పొందిన తర్వాత ఈ ప్రాంత యువత ఆరోగ్యంగా ఉండేలా వారికి అవగాహన కల్పించడమే కాకుండా వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి కృషి చేయటమే తన కర్తవ్యమని అంటున్నాడు. ₹1000 తీసుకుని కోచింగ్లు ఇచ్చే ఈ రోజుల్లో తమ వద్ద ఎలాంటి ఫీజులు ఆశించకుండా నెలలు తరబడి ఫ్రీ కోచింగ్ ఇచ్చి తాము ఉద్యోగం సాధించడానికి సహాయ సహకారాలు అందించిన గురువును తాము జీవితంలో మర్చిపోమని ఉద్యోగాలు సాధించిన వారు అంటుండగా, రాము కూడా హుజురాబాద్ హైస్కూల్ మైదానంలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కోచింగ్ ఇస్తున్న విషయం తెలిసి కోచింగ్ తీసుకుంటున్నామని పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులు అంటున్నారు. Lagu. Right, okay. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. Stop. 4. Toes le. Jonathan. Toes le. 2, 3, 4, 5, 6, 7. Right, okay, boys. Up. Right, okay, leg change. Mali kaal batko. Iske front to slow చేయండి. Darling. ఏక పాల ఒక కాలు చేయి కింద ఒకటే చేయి కింద. నేనంటే టైం చూడు అట్టే చూసుకుంటా నేనంటే టైం చూడు మళ్ళీ వస్తే 30 సెకండ్స్ మినిమం ఓకేనా వాయిస్తామా రాత్రి 3 బ్రీతింగ్ 2, 3, నేర్పుకుంటూ నా వంతు కృషి నేను చేస్తున్నాను. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 40 years సర్వీస్ చేసినాను. పీఈటీగా 84 అపాయింట్మెంట్. 2024 మేలో రిటైర్డ్ అయినా. చాలామంది క్రీడాకారులను తయారు చేసిన ముఖ్యంగా ఖోఖో క్రీడలో చాలామంది క్రీడాకారులను తయారు చేసినాను. నేను రాష్ట్ర స్థాయి క్రీడల లోపల అఫిషియేటింగ్, స్టేట్ మరియు జాతీయ స్థాయి క్రీడల లోపల అఫిషియేటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ రాగానే
మా యువతకు చెడు మార్గాల్లో పోకుండా యువతనందరినీ గ్రౌండ్ వైపు మరించుకుంటూ వారికి ఉచిత శిక్షణ ఇచ్చుకుంటూ వారిని పోలీస్ రిక్రూట్మెంట్లో ఫిట్నెస్ విషయంలో మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్ 100 మీటర్ కానీ 5km కానీ 600 1600 800 లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ పట్ అందులో మెలకువలు నేర్పుకుంటూ వారిని శిక్షణ ఇచ్చుకుంటూ వారిని మెరిట్లో క్వాలిఫైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వారు ఉద్యోగాలు చేస్తున్నారు. చాలామంది పోలీస్ రిక్రూట్మెంట్లో పోలీసుల్లో మరియు జైల్లో తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు తర్వాత అగ్నిపథ్ విషయంలో వారిని చాలామందిని అగ్నిపథ్ వైపు దృష్టి మరించి వాళ్ళను అగ్నిపథ్లో కూడా ఉద్యోగాలు చేయించడం జరిగింది. అంటే వారి కృషి వలన మా సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ వారి యొక్క కృషితోని వారు ఉద్యోగాలు చేయడం జరుగుతున్నది చాలామంది. అదేవిధంగా మీ వాకర్స్ కూడా ముఖ్యంగా ఇవాళ రేపు మనకు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. వాకింగ్ కనుక చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది విషయం అందరికీ తెలిసి వచ్చేటట్టు చెప్పుకుంటూ వారిని యోగా వైపు దృష్టి మరల్చుకుంటూ వారిని వాపు చేయించుకుంటూ వారిని అందరినీ ఒకే కాడ సమీకరించి ఒకే కాడ నిలబెట్టి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని అందరికీ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ యోగా చేయించుకుంటూ వారిని ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూడడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ రోజు లోపల ఆరోగ్య సమస్యలు ఏంటంటే షుగరు బీపీ అలాంటి బాగా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వారికి అలాంటి ఏం లేకుండా వ్యాయామం చేస్తే రోజు 1 అవర్ కనుక వ్యాయామం చేస్తే ఎలాంటి మనకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయనే ఉద్దేశంతో కాన్సెప్ట్తో అందరికీ అదే నేను చెప్పుకుంటూ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ సంతోషం పరుచుకుంటూ వారిని ఉత్తేజపరుచుకుంటూ వ్యాయామం చేయించడం జరుగుతున్నది. ఈ గ్రౌండ్కి వచ్చిన పిల్లలు యువత చాలామంది క్రీడాకారులు కానీ మరి యువత కానీ అందరూ పోలీస్ రిక్రూట్మెంట్ లోపల దాదాపు 30 నుండి 40 మంది శివదేవుని చిక్కాల బల్లిపాడు గ్రామాల్లో 1.71 కోట్లతో పంట కాలువల గ్రావెల్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు జగన్ పాలన చీకటిమయమైతే నేడు చంద్రబాబు పాలన స్వర్ణ యుగమని రాష్ట బడ్జెట్లో జలవనరుల శాఖకు 18,019 కోట్ల రూపాయలు కేటాయింపు చేశారన్నారు. ఇక రాష్ట వ్యాప్తంగా లష్కర్లకు జగన్ ప్రభుత్వం ఎగ్గొట్టిన జీతం బకాయిలు చెల్లించడానికి 6,57 లక్షలు విడుదల చేసిన చంద్రబాబు అని గత 5 ఏళ్లలో ఈఎన్సీ స్థాయి నుండి కింది స్థాయిలో ఉన్న ఉద్యోగుల వరకు దాదాపు 400 మందికి పదోన్నతులు కల్పించామన్నారు. ఇక చీకటి ఒప్పందాలతో అంతర్జాతీయ స్థాయిలో అపఖ్యాతి పాలైన జగన్ విద్యుత్ బిల్లులపై మాట్లాడటం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. ప్రజా బహిష్కారానికి గురైన జగన్ అసెంబ్లీకి ఎగ్గొట్టేసి తన తప్పుడు అవినీతి పత్రిక సాక్షి ఛానల్ ద్వారా అబద్దాలు అచ్చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడని విమర్శించారు. పాలన ఎలా ఉండాలో దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు, పాలన ఎలా ఉండకూడదో దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈవేళ రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నెముక. వ్యవసాయం పేరులో సాయం ఉంది, కానీ ఆ రైతుకు అందేటువంటి విధానంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటనేది మనందరం కూడా గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఈరోజు కూడా ఏదైతే పాలకులు మరి మండలంలో వందలలో రైతులున్నా కూడా వాళ్ళకి లక్షల్లో ఈవేళ నిధులు కేటాయించి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నామని అంటే ఒక్కటే మా దృక్పథం, ఏదైతే రైతే దేశానికి వెన్నెముక, రైతే రాజు అన్న మాటలకి నిజమైనటువంటి అర్థం మా పాలనలో చూపించాలని. అందులో కూడా నేను కూడా ఒక రైతు బిడ్డగా, ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా రైతుల తరపున ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తిగా ఈరోజు నాకు ఏదైతే ఎమ్మెల్యేగా ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని, ఆ అధికారాన్ని ఆ రైతుల కోసం ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే అధికారం రాకముందు ఒక రకంగా, అధికారం వచ్చాక ఒక రకంగా ఉండేటువంటి మనస్తత్వం కాదు. ఈవేళ మేము అధికారంలోకి వచ్చి 9 నెలలే అయింది. ఇంకా ఈ 9 నెలల్లో చక్కదిద్దుకోవడమే సరిపోతుంది రాష్ట్ర పరిస్థితిని, ఎందుకంటే అంత అస్తవ్యస్తం చేశారు గత 5 సంవత్సరాల్లో. అటువంటి స్థితిలో కూడా వచ్చిన 9 నెలల్లోనే ఈవేళ ఇక్కడ ఓపెన్ చేసినటువంటి 5 శంకుస్థాపనలే కాదు, దగ్గర ఇటువంటి దగ్గర 120-130 రోడ్లకి మన ఈ యొక్క నెల రోజుల్లోనే శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం నియోజకవర్గంలో. అంటే ఎంత పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం మీద దృష్టి పెట్టాము. ఎందుకంటే నాకు కూడా తెలుసు, ఇప్పుడు ఏదైతే పెదకోడి పొందుతుంది, మరి ఇక్కడ దగ్గర 400-500 ఎకరాలు ఉన్నాయి రైతులకి. మరి నిజంగా వర్షం పడితే ఇంకా అక్కడ పండినటువంటి పంట రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాసుల నుంచి కనీసం ఒక బస్తా కూడా ఇంటికి తెచ్చుకునే పరిస్థితి లేదు. మరి ఏమాత్రం మేఘాలు పట్టి వర్షాలు పడినా కూడా ఆ ధాన్యాన్ని కప్పి ఉంచవలసిందే.
ధాన్యాన్ని అక్కడే కప్పి ఉంచుకుంటే ఏమవుతుంది, ఏదైతే ఆ యొక్క తేమ శాతం ఉండడం వల్ల మళ్ళీ అది రంగు మారి లేకపోతే మొలకెత్తి మళ్ళీ బాతులకి అమ్మేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి స్థితి రైతులకి. అదే ఈరోజు మనం రోడ్డు వేసాం, వర్షం పడినా కూడా మరి ఈవేళ ఆ ధాన్యాన్ని మరి ఆ యొక్క తెరిపించినప్పుడు మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, ఏదైతే మరి ట్రాక్టర్ల మీద కానీ ఏదైతే బళ్ళు మీద కానీ. అంటే ఈ రకంగా రైతు శ్రేయస్సును కోరి రైతు సంక్షేమమే మా క్షేమమని తెలిసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ఇంత విశాలమైన దృక్పథంతో పనిచేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ దయవుంచి రైతాంగం కూడా గమనించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా మన పాలకొల్లు నియోజకవర్గంలో, రాష్ట్రంలో పోనీ మీరు చూసి ఉండకపోవచ్చు, మీ నియోజకవర్గంలో మీరు చూశారు పాలకొల్లో ఏ గ్రావెల్ రోడ్డు అయినా ఎక్కడైనా ఒక తట్ట కంకర వేశారా? ఎప్పుడు వేశారు? 2019కి ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసా. మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మనం వేసిన రోడ్డు మీద మళ్ళీ ఈరోజు మనం వేసేంత వరకే తప్ప 5 సంవత్సరాల పాలనలో కనీసం ఒక తట్ట కంకర ఏ రైతుకి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఎక్కడా కూడా మరి రైతాంగానికి సంబంధించి మరి ధాన్యం కూడా మీ అందరూ చూశారు. ఈవేళ మీరు నచ్చిన మిల్లుకి మీరు అమ్ముకుంటూ ఉన్నారు. ఆ రోజు తణుకుది పాలకొల్లుది ఆకివీడిది తాడేపల్లిగూడెం వెళ్ళేటువంటి పరిస్థితి ఆన్లైన్లో. ఒక్కొక్క రైస్ మిల్లు దగ్గర మరి 3 రోజులు 5 రోజులు పడిగాపులు పడ్డారు. పగలు రాత్రి కూడా ఎండకి వానకి తడుస్తూ మరి ఆ రోజు భోజనాలు కూడా ఆ మిల్లుల దగ్గర లేక పడిగాపులు కలిసిన పరిస్థితి నేను స్వయంగా మిమ్మల్ని అందరినీ కూడా చూసాం. మరి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మీకు నచ్చినటువంటి మిల్లుకి మీరు ధాన్యం తోలుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోతే 1650 కోట్ల రూపాయలు రైతులకి మళ్ళీ మేము చెల్లించాం. మళ్ళీ మీకు ఈరోజు కూడా అవకాశం ఉన్నంత వరకు వెంటనే ధాన్యం కూడా 48 గంటల్లో మరి ధాన్యం సొమ్మేసేటువంటి విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వ్యవసాయ యంత్ర పరికరాల మీద కూడా 50% మన సబ్సిడీతో ఇస్తూ ఉన్నాం. మన నియోజకవర్గంలో కూడా మరి ఏదైతే అవుట్ఫాల్ స్లూయిస్ లక్ష్మీపాలెం కానీ, అదేవిధంగా నక్కల డ్రైన్కి సంబంధించి కానీ, కాజా అవుట్ఫాల్ స్లూయిస్ కానీ, ఇక్కడ నరసాపురం మాధవపాలెం అవుట్ఫాల్ స్లూయిస్ కానీ, డోర్లు పోతే కనీసం మరమ్మతులకు కూడా డబ్బులు లేవన్నారు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి, ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు. కానీ ఈరోజు వాటన్నిటికీ కూడా మళ్ళీ 15-20 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచాం. అవుట్ఫాల్ స్లూయిస్ గేట్లు కూడా ఇప్పుడు బాగు చేస్తూ ఉన్నాం. అంటే మీరు అర్థం చేసుకోండి, 5 సంవత్సరాల పాలనలో రైతు వంక కన్నెత్తి చూడనటువంటి నాయకులు, కన్నెత్తి చూడనటువంటి పార్టీ ఈరోజు మనకు అవసరమా అనేది ఆలోచన చేయండి. ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే ఇక్కడ తెల్లపూడి మంచి మెజారిటీ వచ్చింది మన కూటమి ప్రభుత్వానికి. ఒకే పక్కన మనకి ఏదైతే చౌదైన చెక్కాల ఇక్కడ కూడా మాకు మంచి మెజారిటీ వచ్చింది. కానీ కొద్దో గొప్ప తెలుసో తెలియకో గడప కొన్ని ఓట్లు పడ్డాయి. ఇప్పుడు తెల్లపూడిలో అడిగాం, మాకు ఒక 500-800 మెజారిటీ రావచ్చు, కొన్ని ఓట్లు పడ్డాయి. అలాగే చెక్కాల్లో కూడా కొన్ని ఓట్లు పడ్డాయి. అవసరం ఏముంది? ప్రజల కోసం ఇంత పని చేసేటువంటి ప్రభుత్వం ఉండగా, రైతుల కోసం ఇంత పని చేసేటువంటి నాయకుడు ఉండగా, మరి ఇంకా 2, 3, 4, 5 ఓట్లు కూడా వైసీపీకి వేసేయడం వల్ల నష్టమా లాభమా? దయవుంచి అందరూ కూడా ఆలోచన చేయాలి. అంచేత అటువంటి నాయకులు మనకు అవసరం. పోనీ ఆ అడప మీరు 10వ పరక ఓట్లు వేస్తూ ఉంటే పోనీ అదేమన్నా మాకు మంచి సహాయంగానో సూచనలుగానో సలహాలుగా ఉంటున్నారా? మళ్ళీ దౌర్జన్యాలు, గోండాయిజాలు, రౌడీయిజాలు, సెటిల్మెంట్లు, ఇంతేనా? మీరు చూసుకోండి ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటనేది. మరి అటువంటి గోండాయిజం, రౌడీయిజం, సెటిల్మెంట్లు, కేసులు, వేధింపులు, ఇదే కదా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి అంతా కూడా. మరి ఆఖరికి వేళ ప్రతిపక్షంలో ఉన్నామనేటువంటి మాట కూడా మర్చిపోయి మన యలమంచిలి పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు వెళ్ళి దాడి చేశారంటే, ఒక పోలీస్ స్టేషన్ మీదే మరి దాడి చేసేటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉండగా, అంటే అధికారం కోల్పోయామనేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి కనిపించట్లా. అంటే ఏదైతే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితి. అంచేత అటువంటి వాళ్ళకి ఒక్కోటి వేసినా 5 ఓట్లు వేసినా 10 ఓట్లు వేసినా కూడా ఉపయోగం లేదు. అటువంటి విష సంస్కృతిని ఇంకా మనం పెంచొద్దు. దయవుంచి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని, ప్రజలకు ఉపయోగపడేటువంటి నాయకుల్ని ఆశీర్వదించమని చెప్పేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం.
3 ఏళ్ల పాపపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. ఇక నగరంలోని గిర్మాజీపేటలో నివాసం ఉంటున్న ఒక కుటుంబంలో 3 ఏళ్ల చిన్నారిపై ఉత్తరప్రదేశ్ కు చెందిన రంజాన్ అనే యువకుడు నిన్న రాత్రి పాప ఆడుకుంటుండగా బిల్డింగ్ పైకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి ప్రయత్నించడంతో పాప ఏడవటంతో అది గమనించిన చుట్టుపక్కల వారు బిల్డింగ్ పైకి ఎక్కి చూడగా రంజాన్ ప్రవర్తన గమనించి దేహశుద్ధి చేశారు. అనంతరం ఇంతేజార్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడు రంజాన్ పై ఫోక్సో మరియు అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సిఐ షుకూర్ తెలిపారు. నైట్ అరౌండ్ 9:30 to 10 మధ్యలో గిర్మాజీపేట్కి చెందిన ఒక 3 years బేబీపై అక్కడే నివాసం ఉంటున్న రంజాన్ అనే వ్యక్తి, హీస్ ఫ్రమ్ యూపీ ఉత్తరప్రదేశ్. అతను ఈ అమ్మాయిని సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేసిందని చెప్పేసి నిన్న నైట్ అరౌండ్ 2:15కి కంప్లైంట్ రాగా ఇమీడియట్లీ అండర్ అప్రోప్రియేట్ సెక్షన్స్ అండ్ పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాని బేసిస్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. వెరీ సూన్ మేము అక్యూజ్ని అరెస్ట్ చేసి హానరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. పాస్టర్లకు వేతనం పెంచడమే కాకుండా వారి అకౌంట్లోకి నేరుగా జమ చేయడం ద్వారా క్రైస్తవులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే కానుకగా అందించారని మహాసేన రాజేష్ అన్నారు. కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో వర్గీకరణపై హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అమలు చేశారని, తమ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, వారి మాటపై నమ్మకం ఉందని మహాసేన రాజేష్ అన్నారు. ఈరోజు దాదాపుగా 7 నెలలకు సంబంధించిన గౌరవ వేతనం ఒక్కొక్క పాస్టర్ గారికి 35,000 రూపాయల చొప్పున వారి అకౌంట్లో క్రెడిట్ చేశారు. దీనికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవుల తరపున, పాస్టర్ల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఈ పాస్టర్ గారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంది. వారు అటు గోశాల రూపంలో హిందువులు రెచ్చగొడుతున్నారు, వక్బిల్ రూపంలో ముస్లింలు రెచ్చగొట్టారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాదాన్ని అది హత్యగాను, అలాగే ఇది మతాంతర హత్యగా, అంటే వేరే మతస్థులు చేసిన హత్యగా దాన్ని ప్రచారం చేసి ఇక్కడ మత విద్వేషాలు రేపడానికి వారు ప్రయత్నం చేశారు. అయితే ఉన్నతంగా ఆలోచించే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం చెప్పిన మాటల్ని, పోలీసు వారు చెప్పిన వాటిని, అలాగే మాలాంటి వారు చెప్పిన వాస్తవాలను గ్రహించి క్రైస్తవులు ఎవరు కూడా అదుపు తప్పకుండా, వాళ్ళెవరి ద్వారా కూడా సమాజానికి హాని కలగకుండా వాళ్ళు కాపాడిన విధానానికి రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరూ కూడా పార్టీ తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరగబోతున్నాయి. ఇలాంటి విషయాల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వంలో విషయంలో కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజల విషయంలో కానీ మీరందరూ కూడా బాధ్యతగా ఇప్పటివరకు వ్యవహరించారు. ఇక నుంచి కూడా బాధ్యతగా వ్యవహరించాలని హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. దీంతోపాటు క్రైస్తవులకి అలాగే పాస్టర్లకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయంలో కానీ, ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని మా ద్వారా నారా లోకేష్ గారికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా మహానాడు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం నుంచి మనం చేయాల్సింది మనం చేద్దామని చాలా సానుకూలంగా నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకి అన్ని మతాలకి న్యాయం చేసే ప్రభుత్వం ఇది. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసారు, ఇమాములకి మౌజాన్లకు కూడా గౌరవ వేతనాలను రిలీజ్ చేసిన ప్రభుత్వం. అలాగే హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా హిందువులందరికీ, హిందూ ధర్మానికి కట్టుబడి అన్ని మతాలను కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలి. అరాచక శక్తులు చేస్తున్న ప్రతి కుట్రని కూడా ప్రజలు మీరే తిప్పికొట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఎంత చెప్పినా, పోలీసు వారు ఎంత చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధాలని ప్రచారం చేయడానికి వాళ్ళ దగ్గర చాలా పెద్ద మీడియా వ్యవస్థ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ప్రతి ఇంట్లోకి, ప్రతి వాట్సాప్ గ్రూపుల్లోకి, ప్రతి ఫేస్బుక్లో, ప్రతి యూట్యూబ్లో కూడా దూరగలిగిన
ఒక గొప్ప నెట్వర్క్ని, ఐపాక్ అనే ఒక నెట్వర్క్ని 100 కోట్ల రూపాయలతో వాళ్ళు నిర్మించుకుని ఉన్నారు. నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్మదగిన సమాచారం మేరకు నర్సంపేటలోని ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను మరియు విటుళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ నిర్వహించి అరెస్ట్ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నర్సంపేట వరంగల్ జిల్లాకు చెందిన ఒక మహిళ తన ఇంట్లో ఇతర ప్రాంతాల నుండి మహిళను రప్పించి కొంతకాలంగా అత్యంత రహస్యంగా ఎవరికి అనుమానం రాకుండా సులభంగా డబ్బులు సంపాదించాలనే వ్యభిచారం చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ జాతీయ రహదారి సమీపంలో గోనిపేట బ్రిడ్జి వద్ద అనంతపురం నుండి బెంగళూరు వైపు వెళ్తున్న గోధుమల లోడ్ లారీని వెనుక నుండి హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టడంతో క్యాబిన్ ముందులో ఉన్న 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక బస్సు ముందు భాగం నుంచి కావటం శతగాత్రులను వెంటనే పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇక వారిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల మేరకు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ బస్సుకు సైడ్ ఇవ్వకపోవడంతో అతి వేగంగా వస్తున్న ట్రావెల్ బస్సు ఢీకొట్టిందని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అవినీతి అంటే వైసీపీ పార్టీ అని గత 5 ఏళ్లలో అవినీతి పాలన జరిగిందని, అందుకే ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని తిరస్కరించారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి సత్యకుమార్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి గోశాల ఘటనపై వైసీపీ పార్టీ రాద్ధాంతం చేస్తుందని, ముఖ్యంగా వైసీపీ పార్టీకి చెందిన కొందరు నాయకులు సవాలు విసిరి ఇంటి దగ్గర ధర్నాలు చేయడం ఏంటని, ఈవో 64 గోవులు మృతి చెందడంపై ప్రెస్ మీట్ పెట్టి వివరించినా వైసీపీ పార్టీకి బుద్ది రాలేదని, ఏదో చేయాలని వీరు చేసిన అవినీతి భాగోతం ఎక్కడ బయటపడుతుందోనని రాధాంతం తప్ప వైసీపీ ఉనికి చాటుకోవటం కోసం తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవీ చేయలేదన్నారు. ఎప్పుడు చూసినా కూటమి ప్రభుత్వంపై బురద జరటమే పనిగా పెట్టుకుని ప్రజలు వైసీపీ పార్టీని తిరస్కరించిన వారికి బుద్ది రావటం లేదన్నారు. హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ గోవుల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు గతంలో ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఏ రకంగా టీటీడీ ఆస్తులను దోచారో, ఏ రకంగా ఆలయ పవిత్రతను దృష్టి పట్టించే ప్రయత్నం చేశారో మనం చూసాం. నెయ్యి చివరికి లడ్డులో వాడే నేతి విషయంలో కూడా అవినీతికి పాల్పడి కోట్లాది మంది హిందువుల మనోభావాలని వారు దెబ్బతీసిన విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అనేక విషయాల నుంచి వాళ్ళు దృష్టి మరల్చే ప్రయత్నం, వాళ్ళ కొడుకు కుమారుడే అనేక విషయాల్లో ఈ కల్తీ నెయ్యి విషయంలో వాళ్ళ కుమారుడు ఉన్నాడనే విషయం మనకు అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి ఆ కుటుంబాలు ఇవాళ ఈ రకంగా మాట్లాడడం, మరి వాస్తవం మీ దాంట్లో ఉంటే కూటమి నాయకులు మీకు సవాల్ ఇస్తున్నారు కదా, రండి చూపించమని చెప్పి ఎందుకు రాలేదు? డ్రామాలు ఆడడం ఎందుకు? ఎస్పీ గారు చెప్పారు మీరు మీ గన్మెన్లతో కొంతమందితో మాత్రం వెళ్ళమని. అది కాకుండా ఇంటి దగ్గర ధర్నాలు చేయడంలో ఔచిత్యం ఏంటి? అంటే మీరు చేస్తున్న వాదనలో పసలేదు. కేవలం ప్రజలు దృష్టి మరల్చడం కోసం లేదా వారి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం తప్పిస్తే నిజంగానే హిందూ ధర్మం మీద కానీ లేదా గోవుల మీద కానీ కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందంటే మనం నమ్మాల్సిన పరిస్థితి లేదు. వాస్తవంగా చూస్తే గత 6 నెలల్లో 44 గోవులు చనిపోయినట్లుగా తెలిసి మైసూరిచ్చా అని అందరూ వెళ్ళిన తర్వాత అక్కడ అనేక మంది చూడడం కూడా జరిగింది. టీటీడీ ఈవో గారు స్వయంగా చెప్పారు. గతంలో ఎప్పుడో వైసీపీ హయాంలో గోవులు చనిపోయిన వాటిని కూడా ఫోటోలు బయట పెట్టారు. దానాలో అవినీతికి పాల్పడి పురుగుల దానాను గోవులకు పెట్టే ప్రయత్నం చేశారు వీరు ఇవాళ వాటి ఆరోగ్య సంరక్షణ పట్టించుకోలేదు. ఇవాళ మాట్లాడడం మాత్రం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. సాక్షాత్తు ఈవో టీటీడీ గారు టీటీడీ ఈవో గారు అన్ని విషయాలు బయట పెట్టడం జరిగింది. దానికి సమాధానం చెప్పట్లేదు. లేదా కూటమి నాయకులు వచ్చి మీరు చూపించండి, సాక్ష్యాలు చూపించడం చెప్పట్లేదు. అదే 6 నెలల కాలం, గత కాలంలో వైసీపీ కాలంలో 79 గోవులు చనిపోయినట్టుగా ఉంది. మరి దానికి ఏం సమాధానం చెప్తారు?
అది చెప్పకుండా హిందువుల మనోభావాలతో ఆడుకోవడం, మీ రాజకీయ లబ్ధి కోసం, మీ అవినీతి భాగోతాల నుంచి దృష్టి మరల్చడం కోసం ఈ రకంగా చేయడం అనేది సమంజసం కాదు. ఈ పైగా కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం మాట్లాడడం, టీటీడీ ఆస్తుని ఊర్లో మున్సిపాలిటీకి తరలించి దాంట్లో కూడా దాదాపు 100 కోట్ల అవినీతికి పాల్పడే వాళ్ళ కుమారుడు. ఇంకా ఎందుకు వారి ఇంకో విషయం కూడా బయటకు వస్తూ ఉంది. గతంలో ఎన్నికల దీంట్లో దొంగ ఓట్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి లేఅవుట్లోకి, ఎలక్షన్ కమిషన్ లేఅవుట్లోకి వెళ్ళి దొంగ ఓట్లను వాళ్ళు తీశారు. అవి కూడా కోర్టులో ఉన్నాయి, అవి కూడా బయటకు వస్తున్నాయి. వాటి ముందే జాగ్రత్త పడి వాటి నుంచి చూసారా రేపు చెప్పడానికి మేము ఇవన్నీ బయట పెడుతుంటే మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని ఎలక్షన్ కమిషన్ చాలా తీవ్రమైన ఇదిగా తీసుకుంటుంది వాటిని. దాని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ కుమారుడు అవినయ్ రెడ్డి అనుకుంటాను అతని పేరు, అతని బాధ్యుడిగా చూస్తా ఉన్నాం. ఆ క్రమంలో అది బయటకు వస్తున్న నేపథ్యంలో దానికి ముందే జాగ్రత్త పడి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి ప్రజల దృష్టి మరల్చడం మనకు అలవాటైన విషయం. దాని గురించి మనం దాన్ని ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి నిన్న కూడా వారి భాగవతం బయటపడింది, బట్టబయలు అయిపోయింది, ఎక్స్పోజ్ అయిపోయారు పూర్తిగా రాకుండా. కాబట్టి అబద్ధాన్ని బురద చల్లడం పారిపోవడం ఇది వారికి అలవాటు. గతంలో అదే పని చేశారు, మళ్ళీ అధికారంలో ఉంటున్నప్పుడు అదే పని చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే రకంగా అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేశారు. అనేక విషయాలు పడుతూనే ఉన్నాయి. దేంట్లో చూస్తే ఆరోగ్యశ్రీ, ఉదాహరణకు ఆరోగ్యశ్రీ 7వ తేదీ ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ స్ట్రైక్ పిలిస్తే మేము మాట్లాడాం. వారికి 3,500 కోట్లు గతంలో ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయింది, వాటిని చెల్లిస్తూ వస్తున్నాం. మాట్లాడిన తర్వాత వాళ్ళు విరమించుకున్నారు. కానీ నెక్స్ట్ డే పేపర్లో రావడం మాత్రం మొత్తం ఆరోగ్యశ్రీ ఎక్కడా లేదు అని. తర్వాత చూస్తే ఆ రోజు వివరాలు చూస్తే 6,500 అడ్మిషన్స్ అయ్యాయి, 6,200 ప్రీ ఆథరైజేషన్స్ అయ్యాయి. సగటున రోజుకి 5,500 అవుతాయి. ఆ రోజు 6,500 అడ్మిషన్స్ అయితే నెక్స్ట్ డే పేపర్లో మాత్రం ఆరోగ్యశ్రీ పూర్తిగా ప్రజలు అతలాకుతలం జీవనం ఎంత ఇదే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డాగ్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు. శారీరక శ్రమ, మిత ఆహారంతో ఆరోగ్యం కాపాడుకోవటమే కాకుండా దీర్ఘకాలిక రోగాలు, బీపీ, షుగర్ దరి చేరకుండా చూసుకోవచ్చు. హైటెక్ వ్యభిచార మూట గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముందు వెళ్తున్న లారీని వెనక నుండి ఢీకొట్టిన ట్రావెల్ బస్సు. ఈ ఘటనలో 6 మందికి తీవ్ర గాయాలు.